వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఈ కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, అలాగే మెసేజెస్ ఇవన్నీ కూడా కోర్టు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పరిగణలోకి తీసుకుంటుందా? ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల కూడా, సోషల్ మీడియా వల్ల కూడా చాలామంది డైవోర్స్ తీసుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు వీటిని స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పరిగణలోకి తీసుకుంటుందా కోర్టు? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఏంటంటే, ఈ భార్యాభర్తలు గొడవలు పడ్డప్పుడు, లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు చేసుకున్న చాటింగ్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే, ఏదైనా వీళ్ళకి గొడవ అయినప్పుడు వాటిని కోర్టులో సాక్ష్యం కింద పరిగణించవచ్చా అనేది చాలామందికి ఉన్న డౌట్ అది. ఎందుకు అంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఎవిడెన్స్ ఉండదు దేనికి. ఇప్పుడు అంటే మనకు ఫోన్ రికార్డింగ్స్, ఫోన్ కాల్స్, చాటింగ్స్ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఏంది, మనకు ఒక 4 గోడల మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూ అనేది ఒక 4 గోడల మధ్య జరిగే ఇష్యూ అది. దానికి కాంట్రాక్ట్ రాసుకోనో లేకపోతే ఒకరిని సాక్ష్యం కింద పెట్టుకోనో పని చేయం కదా. సో అందరికి ఉన్న డౌట్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో, అంటే ఈ డైవర్స్ ఇష్యూస్లో కాల్ రికార్డింగ్స్ కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, లేదా ఈ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కానీ, ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియాకి సంబంధించినది కోర్టు సాక్ష్యం కింద పరిగణిస్తుందా అనేది. దీంట్లో 2 క్లారిఫికేషన్స్ ఇవ్వాలి నేను. ఫస్ట్ది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది ఆల్వేస్ ఎగ్జంప్షన్. అసలు ఏంది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయడానికి లేదు, కొన్ని బంధాలని సాక్ష్యం కింద పరిగణించడానికి లేదు అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, ఈ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏ బంధాలు అని మనం అడిగినప్పుడు, భార్యాభర్తల బంధాలు, తండ్రి కొడుకుల సంబంధం, లేకపోతే తల్లి కొడుకుల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, గురు శిష్యుల సంబంధం, అడ్వకేట్ అండ్ క్లయింట్ సంబంధం, ఈ కన్వర్సేషన్ని రికార్డ్ చేయడానికి లేదు. అది ఒకవేళ రికార్డ్ చేసినా కోర్టు సాక్ష్యం కింద పరిగణించదు అనేది జనరల్ రూల్. ఓకే, అడగచ్చు మరి సార్ ఎందుకు సార్ అని అడగచ్చు. ఎందుకంటే ఆ బంధాలని రికార్డ్ చేస్తే ఆ బంధాలలో ఉన్న బ్యూటీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తండ్రి కొడుకుల బంధాన్ని నువ్వు రికార్డ్ చేసినావు అనుకో, ఇప్పుడు తండ్రి ఉంటాడు, కొడుకు ఒక మంచి చెప్పే విషయంలోనో ఒక చెడు చెప్పే విషయంలోనో ఏదో విషయంలో కొన్ని సందర్భాలలో మనం అబద్ధాడాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో బెదిరించాల్సి వస్తుంది. వాట్ సైడ్ పోకు అది అయిపోద్దాను అంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో. ఓకే, అట్లనే అడ్వకేట్ అండ్ క్లయింట్స్ ఉంటాడు అనుకుందాం. క్లయింట్ని ఊరడించడానికో వాళ్ళ బాధతో వస్తారు, లేకపోతే ఇంకో దాంతో వస్తారు, కొందరు డిప్రెషన్తో వస్తారు. కొన్ని సందర్భాల్లో క్లయింట్ అది చేయొద్దు అని మనం కొద్దిగా వార్నింగ్ టైప్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అవన్నీ రికార్డ్ చేస్తే ఇక వాటిలో ఉన్న బ్యూటీ వెళ్ళిపోతుంది. ఆ రిలేషన్షిప్ల మధ్యలో ఉన్న బంధాన్ని కనుక మనం రికార్డ్ చేసాం అనుకోండి, ఇక వ్యవస్థలో ఏమి ఉండదు, ఇంకా ఇక ఆ బంధాలకు కూడా వాల్యూ ఉండదు ఇంకా అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది మనకు జనరల్గా చట్టంలో చెప్తారు. సో కొన్ని బంధాలను రికార్డ్ చేయడానికి లేదు, అది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. సో అది రాను ఏమైపోయింది అంటే ఏంటంటే, ఇప్పుడు మారిన పరిస్థితికి అనుగుణంగా టెక్నాలజీ పెరిగిపోవటము, జీవన విధానం మారిపోవటము, చట్టాలలో మార్పు రావటము, ఇట్లాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో, ఓకే అదేం రూల్ కాదు, ఒక కేసు విషయంలో జనరల్గా ఏం చెప్తుందంటే ఏంటంటే, భార్యాభర్తల బంధాన్ని మనం కాల్ రికార్డింగ్స్ కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, ఏ ఇతర చాటింగ్ అయినా సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది అభిప్రాయాన్ని వెల్లడించింది అంతే. అది చట్టం ఏం లేదు, జనరల్గా చట్టం ఏం లేదు. అంటే సుప్రీంకోర్టు చెప్పింది అంటే నథింగ్ బట్ ఇక దాన్ని పరిగణించవచ్చు అనేది అర్థం. సో ఆ బంధాలని ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడున్న లేటెస్ట్ సిచ్యువేషన్ ప్రకారం భార్యాభర్తల మధ్యలో ఉన్న ఈ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఓకే ఈ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఈ చాటింగ్ కావచ్చు, ఇంకా ఏ రకమైన కమ్యూనికేషన్ అయినా సరే కోర్టు సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి అది డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్లీ మనం సాక్ష్యం కింద పరిగణించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక విషయాన్ని మనం సాక్ష్యం కింద పరిగణించవచ్చా లేదా అనేది మళ్ళీ కేసు టు కేసు ఉంటుంది. సో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన, చట్టానికి రూపం లేదు, చట్టానికి రూపం లేదు. అది పరిస్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, జడ్జిని బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి అది కీప్ చేంజింగ్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా కనుక ఎవరన్నా లా న్యూస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే కనుక
వాళ్ళకు ఒకటే ఇష్యూ మీద రకరకాల జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా వస్తుంటాయి. రకరకాల జడ్జిమెంట్స్ దేశవ్యాప్తంగా వస్తుంటాయి. ఓకే, సో దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఒక కేసులో ఇప్పుడు ఒక బాంబే నాకు తెలిసి ఢిల్లీ హైకోర్టు అనుకుంటా, భార్య బాయ్ ఫ్రెండ్తో హోటల్కి పోయింది. ఆ సాక్ష్యాలు కావాలి, నా దగ్గర సాక్ష్యం ఉంది, పలానా డేట్న పోయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, నా భార్య పోయింది ఓకే హోటల్కి, నా దగ్గర ఖచ్చితంగా ప్రూఫ్ ఉందని చెప్పి కోర్టులో కేసు వేసుకున్నాడు. హోటల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేస్తే నా భార్యకు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది, ఆ అబ్బాయితో హోటల్ పోయింది, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మళ్ళీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం అనేది నిరూపించబడుతుంది, ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏమన్నది, అది భార్య ప్రైవసీకి సంబంధించింది, నేను పోవాలి, ఓకే అట్లాంటి ఇవన్నీ రాదు అని చెప్పింది. అది హోటల్ ప్రైవసీకి సంబంధించింది, భార్య ప్రైవసీకి సంబంధించింది, అట్లాంటివి ఏం పో అన్నది. దిస్ ద లా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, భార్య పోతే సాక్ష్యం ఇవ్వచ్చు కదా అని అంటారు. భార్య పోతే సాక్ష్యం ఇవ్వచ్చు కదా, దొరికిపోయింది కదా, అది తెచ్చే ప్రూవ్ అయిపోతుంది కదా, డైవర్స్ వస్తుంది అని అనుకుంటాం. ఓకే, సో లా ఈజ్ ఆల్వేస్ ఏంటంటే అది కీప్ చేంజింగ్ అవుతుంటుంది. దాన్ని ఒక దగ్గర ఎప్పుడు బంధించలేము, మనం ఎప్పుడు కూడా బంధించలేము దాన్ని, సంభవం. ఒకవేళ ఎమోషనల్ గా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది, అక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించాలి. అయితే ఇక్కడ ఒకటి అందరికి చెప్పాల్సింది ఏంటంటే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఏంది, ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంది. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంది, భార్య భర్తల సంబంధాన్ని రికార్డ్ చేయడానికి లేదు అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. సుప్రీంకోర్టు లేటెస్ట్ అభిప్రాయం ఏంది, భార్యాభర్తల మధ్యలో సంబంధాన్ని రికార్డ్ చేసి దాన్ని సాక్ష్యం కింద పరిగణించవచ్చు అన్నది. ఇది కాన్ఫ్లిక్ట్. ఓకే, అయితే సుప్రీంకోర్టు అభిప్రాయానికి ఎందుకు వచ్చింది అంటే ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో నమ్మకం లేనప్పుడే కదా మీరు రికార్డ్ చేసుకునేది. మనం ఎప్పుడు రికార్డ్ చేస్తాం, నమ్మకం లేదు, అమ్మ వీని దొరకబట్టాలా లేకపోతే ఆమెను దొరకబట్టాలా, అమ్మ ఇదేదో ఉల్టా పల్టా అవుతుంది, అమ్మ ఇదేదో జరుగుతుంది అన్నప్పుడే మనం రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. నిజంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో కనుక నమ్మకం ఉండి, ఒకరి మీద ఒకరు గౌరవం ఉండి, ఓకే ఒకరినొకరు పరస్పర అవగాహన కనుక ఉంటే మనం ఎప్పుడు రికార్డ్ చేయం. ఇప్పుడు మన సొంత వాళ్ళది రికార్డ్ చేస్తామా, ఎవరైనా మనకు నమ్మకంలో రికార్డ్ చేస్తామా? సో మీ ఇద్దరి మధ్యలో ఒక కాల్ని రికార్డ్ చేసుకునేంత దూరం పెరిగింది అంటే దాని అర్థమే మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు కాబట్టి అట్లాంటి విషయాల్ని మేము సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది సుప్రీంకోర్టు చెప్తున్నారు. ఓకే, సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే భార్యాభర్తల బంధం అనేది ఇది చాలామంది నేర్చుకోవాలి. ఓకే, చాలామంది నేర్చుకోవాలి. ఇది భార్యాభర్తల బంధం అనేది అగ్రిమెంట్ రాస్తొస్తా, ఇంటికి ఇల్లు రాస్తొస్తా, పిల్లల పేరు మీద పెడుతొస్తా, నువ్వు అది చేస్తొస్తా ఇది చేస్తొస్తా అని కాగితాలు రాసుకుందాం అని కూర్చుంటారు. కాగితాల మీద భార్యాభర్తల బంధం కనుక ఒక అగ్రిమెంట్ రాయడం ద్వారానో, ఒక ఎంఓయూ రాయడం ద్వారానో, లేకపోతే ఏదో ఒక కాగితం రాయడం ద్వారానో, లేదా ఏదో ఒక కండిషన్ ద్వారానో భార్యాభర్తల బంధం గట్టి పడుతుంది అంటే ఇది అందరూ తెల్లవార్లు పేపర్లు తీసుకొని రాసుకుంటూ కూర్చుంటూనే ఉంటారు. ఓకే, సో ఫైనల్ చెప్పేది ఏంది, ఏ రిలేషన్షిప్ కూడా పేపర్ల మీద పెట్టడం ద్వారా బలపడదు. ఏ రిలేషన్షిప్ అయినా సరే భార్యాభర్తల మధ్యలో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఓకే పరస్పర అవగాహన, ఈ మూడింటి మీదనే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. దీన్ని పెంపొందించడానికి ఏం చేయాలి అనేది అందరూ ఆలోచించాలి. ఓకే, ఈ భార్యాభర్తల మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక నమ్మకాన్ని కలిగించడం ఎట్లా, ఓకే వీళ్ళ మధ్యలో ఒకరి మీద ఒకరు గౌరవం పెరిగేటట్టు చేయడం ఎట్లా, లేకపోతే వీళ్ళకు పరస్పర అవగాహన కలిగి వీళ్ళు కలిసి జీవించేటట్టు మనం చేయాల్సిన పరిస్థితులు ఏందని ఆలోచించాలి. కానీ మన సమాజంలో ఏమవుతుంది, ఈ పెద్ద మనుషులు కావచ్చు, కుల పంచాయతీలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కాగితాలు రాద్దాం అంటారు. కాగితాలు రాద్దాం, ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి సార్ మేము కలిసి ఉండాలంటే ఈ కండిషన్స్ మీద కాగితం రాయండి సార్ అంటారు. కండిషన్స్ మీద కాపురాలు నిలబడవు. కండిషన్స్ రాసుకోవడం వల్ల కాపురాలు నిలబడవు. మీరు అందరూ ఉల్టా ఎక్సర్సైజ్ చేస్తున్నారు.
ఒక పేపర్ రాయడం ద్వారా భార్యాభర్తలు కలిసి ఉంటారు అంటే మొత్తం దేశంలో ఉన్న భార్యాభర్తలు అందరికీ నేను ఫ్రీగా రాసిస్తా పేపర్లు. తెల్లవారులు నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఒకవేళ పేపర్ రాస్తేనే భార్యాభర్తల బంధం చక్కగా ఉంటుంది అంటే. సో మన వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. ఒక భార్యాభర్తలు కలిసి ఉండటానికి కావాల్సిన పరిస్థితులని మన ఫ్రెండ్స్ కానీ, మనకు ఇంట్లో ఉన్న పెద్దలు కానీ, లేకపోతే కుల పెద్దలు కానీ ఆ వాతావరణాన్ని కల్పించాలా. ఓకే. పంచాయతీలల్లో ఇద్దరు వ్యక్తుల మధ్యలో నమ్మకాన్ని కలిగించే బదులు కండిషన్స్ పెడదాం, నువ్వు ఇట్లుండు నువ్వు అట్లుండు అంటే వర్కౌట్ కాదు అది. అర్థమైందా? ఒక అంటే సీనియర్ అడ్వకేట్గా ఎన్నో డైవర్స్ కేసెస్ మీరు చూస్తుంటారు. కానీ కేవలం వాళ్ళ పిల్లల కోసము ఇష్టం లేకున్నా ఎన్ని కాంప్రమైజ్ అయ్యి ఎంతమంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి కలిసి ఉండట్లేదు. ఇలాంటి కేసెస్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న సమాజం మారింది కానీ మనం గత ఒక 5 years ఒక 10 years కనుక వెనక్కి పిల్లల కోసం త్యాగం చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మొత్తం పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని 100 సార్లు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 1000 సార్లు, లక్షల సార్లు నేను అందరికీ చెప్పేది ఏంటంటే భార్యాభర్తల బంధం అనేది గట్టిపడాలి అంటే ఫస్ట్ వాళ్ళిద్దరికి ఉండాల్సింది త్యాగం. ఒకళ్ళ కోసం త్యాగం చేయటం, లేకపోతే పిల్లల కోసం త్యాగం చేయటం, కుటుంబం కోసం త్యాగం చేయటం అనే గుణం ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ త్యాగం చేసే క్రమంలో ఆటుపోట్లు ఎదుర్కొంటాము, ఎన్నో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి అవి. ఓకే. కానీ త్యాగం అనేది ఫస్ట్ పునాది అంట నేను. ఇద్దరు సాక్రిఫైస్ చేస్తే ఇద్దరు చేయాలి, ఇద్దరు చేయాలి. దట్స్ వాట్ ఐ టెల్లింగ్. ఒకవేళ భర్త తాగుబోతున్నాడు, ఇద్దరు చేయాలి అంటున్నా నేను. భర్త తాగుబోతున్నాడు, సంపాదన లేదు, కానీ భార్యనే సంపాదించాలి, ఒక మగతోడు కావాలి అని పిల్లలు పెద్దవాళ్ళు పిల్లల కోసం సాక్రిఫైస్ అయ్యి బతకాలి. ఇక్కడ తన లైఫ్ అయితే కోల్పోతోందిగా. ఇలాంటి పరిస్థితిలో ఒక అడ్వకేట్ గా మీకేమనిపిస్తుంది? అంటే ఆవిడ డైవర్స్ తీసుకోవడం బెస్టా, లేకపోతే ఇక్కడ ఒకరే సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు, లేదంటే పిల్లల కోసం అని ఇంకా తన లైఫ్ సాక్రిఫైస్ చేసి అతనితో ఉండడం బెస్ట్ అంటారా? జనరల్గా అయితే ఒక్కసారి ఇప్పుడు భర్త తాగుబోతాయండి, కుటుంబానికి సహాయం చేయకుండా కుటుంబానికి భారంగా మారి, తర్వాత ఇప్పుడు వైఫ్ కనుక తన శాయశక్తుల కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఉన్నప్పుడు జనరల్గా అయితే ఆ తాగిన వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించాలి. అది జెన్యూన్ ప్రయత్నం అది. ఓకే. ఎందుకంటే తాగటానికి గల రీజన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని లక్షల మందిని కౌన్సిలింగ్ చేసిన కాబట్టి చాలామంది తాగటం అనేది అవగాహన లేక తాగుతారు. సీరియస్గా అవగాహన లేక తాగుతున్నారు, కానీ ఏదైనా జెన్యూన్ రీజన్తో తాగుతున్నారంటారా మీరు? రీజన్ ఏముండదు, అవగాహన లేకనే తాగుతారు. అవగాహన లేకనే తాగుతారు. అవగాహన లేకపోవడం అంటే ఏంటి అంటే ఇక ప్రతిదానికి ఒక రీజన్ ఎత్తుకులాడుకుంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళు తాగడానికి ఒక రీజన్ కావాలని ఎత్తుకులాడుకుంటారు. వాళ్ళు తాగటం మెయిన్ ఉద్దేశం ఉంటుంది. ఓకే. కానీ అది అవగాహన లేకపోవడం అంటే ఏంటంటే కుటుంబం మీద అవగాహన లేకపోవటము, జీవితం మీద అవగాహన లేకపోవటము, ఆరోగ్యం మీద అవగాహన లేకపోవటము, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీద అవగాహన లేకపోవటము. నేను చాలా మందిని తాగే వ్యక్తులను చూసిన నేను. తాగే వ్యక్తులకు కొంతమంది అదే ఫస్ట్ అవగాహన లేకపోవటము, తర్వాత వాళ్ళకు సపోర్ట్ లేకపోవటము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు లేకపోవటము, కట్ చేస్తే డిప్రెషన్లో కూడా తాగేటోళ్ళు ఉన్నారు. ఆ చుట్టూన్న వాతావరణము ఫస్ట్ అయితే ఎవరైనా తాగుతున్నారు అంటే నేను చుట్టూన్న వాతావరణాన్ని బ్లేమ్ చేస్తాను సీరియస్గా. తర్వాత మనం ఎంత సాధ్యమైనంత వరకు అయితే మన ఒరిజినల్గా ఒక ప్రయత్నం చేయాలి మార్చడానికి. కాదు అంటే ఇక డైవర్స్. ఎవరిదైనా కూడా విలువైన జీవితమే కదా. కేవలం ఈ తాగుడుకి అడిక్ట్ అయ్యి డైవర్స్ కేసెస్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా నాకు తెలిసి దగ్గర ఒక ఈ ఆల్కహాల్ ఇష్యూ వల్ల అవుతున్న డైవర్స్లో ఒక 5 to 10% డైవర్స్ ఉంటాయి. 100 డైవర్స్ పడ్డాయి అంటే ఒక 5% పక్కా ఆల్కహాల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ కేసెస్లో ఏం చూస్తూ ఉంటారంటే అది డైవర్స్ తీసుకోవడానికన్నా రెడీగా ఉంటారు, కానీ మందు మానడానికి రెడీగా ఉంటారు. అదే చెప్పిన కదా, ఒక సింప్లిఫై చేసిన ఇష్యూని ఏంది, తాగే వ్యక్తులకు జీవితం మీద ఫస్ట్ అవగాహన ఉండదు అంతే. అవగాహన లేక ఏంటంటే ఈ ఏముంది ఇంకా తాగాలనే విషయం మీదే ఉంటారు అంతే. ఇక జీవితం అనేది ఒక అందమైంది, మళ్ళీ పుట్టము, సాధ్యమైనంత కష్టపడాలా, ఎదుటి వ్యక్తులను కాపాడుకోవాలా, ఒక నమ్మకాన్ని కలిగించాలా, ఒక మంచి వాతావరణం ఉండాలా, సాధ్యమైనంత వరకు మంచి జాబ్ చేయాలా, భార్యను మంచిగా చూసుకోవాలా, పిల్లల్ని మంచిగా చూసుకోవాలా, అవగాహన ఉండదు వాళ్ళకి. అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అంతే ఇక తాగటం అనేది ఇక అన్నిటికీ ఒక ఎక్స్క్యూజ్ చేసి
చెప్తుంటారు. మీరు డైవర్స్ కేసెస్ వాదిస్తూ ఉంటారు కానీ బిఫోర్ దాట్ మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు ఈ డ్రింక్ చేసిన కేసెస్‌లలో కూడా ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న కేసెస్‌లో కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు చేంజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి కేసెస్ ఉన్నాయా అసలు? చాలా ఉన్నాయి. హ్మ్. నేను జనరల్‌గా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే 100% మారుతారు. మాటలతో కౌన్సిలింగ్‌తో మారతారా మనుషులు? 100% మారుతారు. హ్మ్. 100% మారుతారు. నేను గనక మనసు పెట్టి ఒక వ్యక్తిని మార్చాలి అనుకుంటే గనక హ్మ్. ఇంకా చేతబడి చేసినట్టే అది. అంతేనా? డెఫినెట్లీ మారుతారు. నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తా. మారకపోతే ఏదంటే అది ఇస్తా. ఓకే. అట్లా. అట్లా అంటే గల్లీకి ఒక 4, 5 కేసులు ఎళ్తాయేమో అంత తాగుబోతు భర్తలను ఆహా! భరిస్తున్న అందరికీ వాళ్ళందరిని మీ ఏందంటే దగ్గరికి అదే చెప్తున్నా తీసుకురావచ్చు. గదా! అందరికీ ఒక విషయాన్ని డీల్ చేయటం రాదు. ఆ! డీల్ చేయటం రాదు అంటే ఏందంటే, ఒక్క విషయాన్ని ఎప్పుడు గూడా మనకు జీవితంలో జరిగేది ఏంది అంటే ఏందంటే, ఏ విషయమైనా సరే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఏందంటే, తన కోణం నుంచి ఆలోచిస్తాడు. అఫ్ తన కోణం నుంచి ఆలోచిస్తాడు. నేనేం చేస్తా అంటే ఏందంటే, నేను అవతలకి వెళ్ళిపోతా నేను. హ్మ్. ఇప్పుడు తాగే వ్యక్తి నా దగ్గరికి వచ్చినాడనుకో, నా ఆత్మను తీసుకెళ్ళి వాని ఆత్మలో ప్రవేశపెట్టి కూర్చుంటా. పరకాయ ప్రవేశం అంటాం దాన్ని. అదే. ఆ! పరకాయ ప్రవేశం ఆ! చేస్తారు. చేసేస్తా నేను. హ్మ్. అసలు రీజన్ ఏంది తాగటానికి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? హ్మ్. అట్లా ఇప్పుడు నేను వాని ఆత్మలోకి వెళ్తేనే కదా నాకు తెలిసేది నేను ఎందుకు తాగుతున్నా అనేది. హ్మ్. మరి అవగాహన అట్లా లేకుండా తాగుతుంటారు అని మీరే చెప్తున్నారు వాళ్ళకి గదా! అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళకి ఉంటది కదా! ఇప్పుడు అప్పటికి వానికి అవగాహన ఉంటే వాడెందుకు తాగుతాడు? సమస్య నా దగ్గరికి ఎందుకు వస్తది? ఓక్ వానికి అవగాహన లేకుండా వాడు తాగుతాడు. తాగినప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. తాగటం వల్ల ఏముంటది? హ్మ్. సోషల్ డ్రింకింగ్ ఉంటది. రెగ్యులర్ తాగుడు ఉంటది. అసలు ఎందుకు తాగుతున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఎన్ని సార్లు తాగుతున్నావు? వాటి వల్ల యూజ్ ఏముంది? ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తది? కుటుంబ పరిస్థితులు ఏంది? ఓకే. వాడు దేనివల్ల తాగుతున్నాడు? హ్మ్. ఓకే. దేనివల్ల తాగుతున్నాడు? ఒక్క ఇప్పుడు విషయం అండి. మీ నేను నా దగ్గరకు జీవితంలో నేను హ్మ్. చెప్తా ఒక్క నిమిషం. హ్మ్. నా జీవితంలో ఒక వ్యక్తి 15 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. 15 ఇయర్స్ నుంచి తాగుతున్నాడు. ఓకే. విసికి వేసారు వెళ్ళిపోయిండ్రు. హ్మ్. ఓకే. ఆ అమ్మాయి పేరు అంటే ఇగ టీవీలో చెప్పొద్దని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి అరౌండ్ ఒక నైన్త్ క్లాసో ఏమో చదువుతుంది ఆ అమ్మాయి. హ్మ్. హ్మ్. ఒక నైన్త్ క్లాస్ చదివే అమ్మాయి నా దగ్గరకొచ్చి అంటే మిమ్మల్ని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. మిమ్మల్ని చూస్తే హ్మ్. ఏదో పాజిటివ్‌నెస్ వస్తుంది సార్. నాకొక బ్రదర్ లెక్క అనిపిస్తున్నారు. హ్మ్. మా ఫాదర్ ఒక 15 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా తాగుతున్నాడు. హ్మ్. అందరు ఫాదర్స్ అంటే చూస్తే నాకు బాధ అనిపిస్తున్నది. చచ్చిపోవాలనిపిస్తున్నది. హ్మ్. ఎవ్వరు ప్రపంచంలో ఎవరు చెప్తున్నా మారతం లేదు సార్. మీరేమన్నా మార్చగలుగుతారా అని అడిగింది. హ్మ్. మారుస్తామా అని చెప్పినాం. వచ్చినాం, కూర్చున్నాం. తీసుకురామ్మా నేను మారుస్తా అని చెప్పిన. వచ్చినాం, కూర్చున్నాం అయిపోయింది. నేనొక 2 నెలలు మాట్లాడినా హ్మ్. అబ్బాయితో. వా వాడు అసలు ఇప్పుడు ఆల్కహాల్ చూస్తే వాంతింగ్ చేసుకుంటాడు. హ్మ్. ఒక్క 15 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా పోరాడిన ఒక ఆల్కహాల్ ఇష్యూని హ్మ్. నేను 2 నెలలు మాట్లాడడం ద్వారా వాడు ఇవాళ ఆల్కహాల్ చూస్తే వామిటింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాడు. నో మెడిసిన్, హ్మ్. నథింగ్. హ్మ్. ఓన్లీ మాట్లాడడం ద్వారా మాత్రమే. హ్మ్. దాంట్లో ఉన్న సమస్య ఏంది అంటే ఏందంటే వాడు సంపాదించే క్రమంలో వాడు ఎప్పుడైతే 15 సంవత్సరాల క్రితమో సంపాదించే క్రమంలో 2, 3 పనులు చేసి ఫెయిల్ అయిపోయాడు. సంపాదించలేకపోయాడు. హ్మ్. ఆ సంపాదించలేకపోయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. అరే! నేను సంపాదించలేనేమో, ఈ పోటీ ప్రపంచంలో ఎదగలేమో డిప్రెషన్‌కి వెళ్ళిపోయి ఇక నాకేం చేత కాదేమో, హ్మ్. నాకేం చేత కాదేమో అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇక తాగడం స్టార్ట్ చేసిండు. హ్మ్. వీడు ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేసిండో, ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిండో, ఈ సంపాదించలేనేమో, నా వల్ల కాదేమో, నేను సంపాదించలేకపోతున్నా, అంటే సరైన జాబ్ లేదు, సరైన ఉద్యోగం, సరైన వ్యాపారం చేస్తే లాస్‌లు వస్తున్నాయి అనే డిప్రెషన్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిండో, ఇక నేను ఏం చేయలేను హ్మ్. అనే ఉద్దేశానికొచ్చేసి ఇగ ఆ మత్తుకు బానిస అయిపోయిండు అంతే. హ్మ్. ఆ మత్తుకు బానిస అయిపోయినప్పుడు ఏందంటే చుట్టుపక్కల వ్యవస్థ అంతా గూడా వాడికి కట్టుకున్న భార్య అయినా, తల్లిదండ్రులైనా, అత్తామామలైనా, ఫ్రెండ్స్ అయినా వాడిని నెగెటివ్‌గా ప్రొపగండా చేయడం స్టార్ట్ చేసిండ్రు. హ్మ్. నువ్వు తాగుడుకు బానిస అయినావు నువ్వేం పీకలేవు. హ్మ్. తాగుడుకు బానిస అయినావు నువ్వేం పీకలేవు అని. అంతే. అంతే. వానితోని మాట్లాడడం ద్వారా ఏందంటే వాడు ఒరిజినల్ దట్ పెయిన్ చెప్పింది ఏందంటే సార్ నేను ఎన్నో ట్రై చేసిన. ఓకే. నా వల్ల హ్మ్. కాలా. హ్మ్. నేను చచ్చిపోలేను. అట్లా అని పని చేయలేను. ఏం చేయాలి? తాగాలి. తాగాలి. అది కథం అయిపోయింది. ఆ! హ్మ్.
ఓకే. వానికి నేను ఏం చెప్పినా అంటే ఏంటంటే, అరే నువ్వు ఫస్ట్ ఎక్కువ వద్దురా, రోజుకి 500 సంపాదిద్దాం. హ్మ్. నేను చెప్తా పని ఏదో ఒకటి, హ్మ్. రోజుకి 500 సంపాదిద్దాం. ఈ 500 నుంచి పోదామని చెప్పేసి ఇవాళ దగ్గర దగ్గర ఒక 3000 రూపాయలు సంపాదిస్తున్నాడు పర్ డేకి. ఓహ్! హ్మ్. పర్ డేకి. గ్రేట్. ఓకే. ఏం చెప్పలేదు సలహా. హ్మ్. నాకు ఏమన్నా నేను ఎందుకు తాగుతున్నావు? ప్రతి కాలేజీకి వెళ్ళి హ్మ్. 18 సంవత్సరాలు నిన్నోళ్ళకు పాన్ కార్డ్ అప్లై చేయరా సార్ అని చెప్పిన అంతే. చాలా మందికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనే సామాజిక స్పృహ మన దేశంలో లేదురా. హ్మ్. ప్రతి కాలేజీకి వెళ్ళి హ్మ్. 18 సంవత్సరాలు నిండగానే హ్మ్. ఒక పాన్ కార్డ్ అప్లై చేసుకోమని చెప్పి హ్మ్. ఆ పాన్ కార్డ్ అప్లై చేసినందుకు నువ్వు 200, 300 సర్వీస్ ఛార్జ్ ఓపెన్గా గవర్నమెంట్ ఛార్జెస్ కట్టి చేసుకోరా అని చెప్పాను అంతే. హ్మ్. వాడు రోజుకు ఒక కాలేజీ పోతాడు, అప్లికేషన్ తీసుకుంటాడు. హ్మ్. రోజుకు దగ్గర దగ్గర ఒక 10 అప్లికేషన్ నుంచి 20 అప్లికేషన్ తీసుకుంటున్నాడు. నెలకి ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు ఓహ్! నీట్గా. హ్మ్. గ్రేట్. మనకి ఏం చెప్పలేదు నేను. ఇక ఏదన్నా చెప్పండి సార్ అన్నాడు. ఆ! పెట్టుబడి లేదు సార్ అన్నాడు. ఎవరు ఇయ్యరు సార్ పెట్టుబడి అన్నాడు. హ్మ్. ఆఫీస్ పెట్టుకోలేను అన్నాడు. ఇప్పుడు ఎవరు జాబులు ఇయ్యాడు సార్ అన్నాడు. అరే ఏం చేయాలి అని ఆలోచించిన. అరే నీకు ఏదో ఒకటైతే నీకు చెప్తారా భయ్, నువ్వు 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 ఈ ప్రపంచం తలెత్తుకునే విషయం అయితే చెప్తా పోరా అని చెప్పిన. హ్మ్. ఇక ఆలోచించిన అసలు పెట్టుబడి పెట్టద్దా, ఇమ్మీడియట్ ఇన్కమ్ రావాలి, అసలు ఏం చేయాలని ఆలోచించి లాస్ట్‌కి వారికి కతరాకు సలహా ఇచ్చిన. హ్మ్. 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి పాన్ కార్డ్ అప్లై చేసుకునే అవగాహన ఉండదు. హ్మ్. ఆ 18 ఇయర్స్ నిండేటోళ్ళు ఏంది ఇంటర్మీడియట్ తర్వాత 18 ఇయర్స్ నిండుతుంది. హ్మ్. వీళ్ళు పాన్ కార్డ్ ఎప్పుడు అప్లై చేసుకుంటారు? జాబ్ పోయేటానికో, హ్మ్. బీటెక్కో, డిగ్రీ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటున్నారా? ఆ సెగ్మెంట్ అనేది ఖాళీ ఉంది. హ్మ్. ఆ సెగ్మెంట్‌లోకెళ్ళి కాలేజీకెళ్ళి కాలేజీ ముంగట ఒక బ్యానర్ పెట్టుకొని నిలబడరా అని చెప్పినాం. హ్మ్. ఆ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడం అనేది ఈ తల్లిదండ్రులతోని కూడా సంబంధం లేని ఇష్యూ పిల్లలకి. 18 ఇయర్స్ నిండినోడు. ఈ రోజులలో 500, 1000 ఉట్టిగానే ఇంటికి పోయి నేను పాన్ కార్డ్ అప్లై చేసుకుంటా అంటే ఫాదర్, మదర్ కూడా ఇచ్చేస్తారు. అవును. పెద్ద అబ్జెక్షన్ చెప్పరు హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో. వాడు రోజు 10 అప్లికేషన్లు తెచ్చుకుంటున్నాడు. హ్మ్. ఒక్క అప్లికేషన్ కానీ ఖర్చులు పోయి మొత్తం ఖర్చులను తీసేసి 300 మిగిలిన రోజుకు 3000 ఇన్‌స్టంట్ మనీ తీసుకెళ్తున్నాడు సాయంత్రం కల్లా. హ్మ్. హ్మ్. ఎందుకు మీకు ఈ ఐడియా వచ్చింది అంటే 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి పాన్ కార్డ్ ఇప్పుడు చేసుకోవాలని? నేను అదే చెప్తున్నా. బతకాలని ఆశ ఉంటే, ఓకే, బతకాలని ఆశ ఉంటే ఎడారిలో ఇసుక అమ్ముకొనైనా బతకచ్చు. సముద్రంలో నీళ్ళు అమ్ముకొని కూడా బతకచ్చు. ఆకాశంలో గాలి అమ్ముకొని కూడా బతకచ్చు. కానీ మనిషికి ఏంది బతకాలనే ఆశ ఉండాలి. ఎదగాలనే కోరిక ఉండాలి. కరెక్ట్. ఓకే. హ్మ్. ఎదగాలనే కోరిక ఉండాలి. ఆశకు కోరికకు చాలా తేడా ఉంటుంది. హ్మ్. ఆశ అనేది నెసెసిటీ, కోరిక అనేది లగ్జరీ. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు నేను తిండి తినాలా, నాకు ఆకలి అవుతుందని ఆశ. నేను బిర్యానీ తినాలని కోరిక. హ్మ్. అర్థమైందా? యాహ్! సో మనిషికి బతకాలనే ఆశ ఉండాలా, ఎదగాలనే కోరిక ఉండాలా. అంటే నువ్వు బతికితేనే కదా ఎదిగేది. యెస్. కరెక్ట్. అర్థమైందా? యాహ్! యాహ్! ఈ 2 ఉన్నాయనుకో ఆ! జీవితాన్ని ఎక్కడి నుంచైనా మలుపు తిప్పచ్చు. కరెక్ట్. ఎటు నుంచైనా మలుపు తిప్పచ్చు. ఈ వ్యవస్థల మన యువతరానికి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎవరికైనా చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో జీవితాలకు, ఎప్పుడైతే సోషల్ మీడియా జీవితాలకు వచ్చిందో చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. ఎందుకంటే ముఖం అంతా సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. హ్మ్. ఓకే. ఇది జీవితంలో ఏం చేయాలన్నా కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకునే చేస్తున్నారు. అవును. ఒక డిసిషన్ తీసుకోవాలన్నా, ఒక ప్రొడక్ట్ కొనాలన్నా, ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా ఏదైనా ఏంది ఇంటర్నెట్ మీద ఆధారపడి చేసుకుంటున్నారు. పోనీ ఆ సోషల్ మీడియా ఏమన్నా మంచి చెప్తుందా అంటే చెప్పేవాళ్ళు మంచి చెప్తాను లేరు. ఓకే. నడిపే సంస్థలు మంచి చెప్తాను లేవు. హ్మ్. ఒక 70% నెగిటివిటీ ఉంది సోషల్ మీడియాలో. 30% మంచి ఉంది. హ్మ్. 70% అంటే ఒక 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 నెగెటివ్ కామెంట్‌కి మనిషి ఎప్పుడు ఇమ్మీడియేట్‌లీ అట్రాక్ట్ అవుతాడు. మంచి ఎక్కదు ఎప్పుడు. టైం హ్మ్. పడుతుంది. ఇట్స్ హ్మ్. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. హ్మ్. అట్లా కొన్ని వందల మంది జీవితం మీద అవగాహన లేక ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఓకే, ఆ పరిస్థితుల మీద అవగాహన ఉండదు వాళ్ళకు. ఆ పరిస్థితుల మీద అవగాహన లేనప్పుడు ఏంటి అంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. హ్మ్. డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ నుంచే రకరకాల అవి చేసేస్తుంటారు. హ్మ్. అట్లని నేను ఒక్కటేంది అంటే ఏంటంటే నేను వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్. చాలా ఒరిజినల్‌గా. హ్మ్. అంటే నేను ఒంటరితనాన్ని బాగా ఇష్టపడతా. హుహుహు. ఆ! కానీ అట్ ద సేమ్ టైమ్ దెన్ ఐ విల్ ఎంజాయ్ ద లైఫ్ విత్ ద పీపుల్.
ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుంటాను నేను. అట్లా కొన్ని వందల మందికి మనం పర్సనల్గా నిలబడి వాళ్ళ జీవితాల్లో నిలబడి సాయం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు చెప్పినట్టు ఈ పాన్ కార్డు ఉదాహరణ టైపులో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నేను. ఎప్పుడు చెప్పుకోలేదు, ఎందుకంటే అవసరం ఏముంటుంది, ఆ వ్యక్తికి మన మీద గౌరవం ఉంటే సరిపోద్ది కదా అని చెప్పుకోవాలి. ఇక కాకపోతే ఈ మధ్యలో ఇక అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. చూడండి మీకు సోషల్ మీడియాలో కనుక యాక్టివ్ లేకపోతే మంచి చచ్చిపోయినట్టు అని చెప్పి వాడు చెప్పిండు. అప్పటి నుంచి సోషల్ మీడియా యాక్టివ్ ఉంటున్నాయి కదా నేను. మీకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, ఒక క్రియేటివిటీ, దిస్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ కదా. అంటే జాబ్ ఫైండ్ అవుట్ చేసిరు మీరు అట్లా. ఇప్పుడు ఈ క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పనా, మార్గం ఈ ఉంది. ప్రపంచం అంతా నిజంగా చెప్తున్నాను, ఈ ప్రపంచం అంతా సింపుల్ విషయాల్ని చాలా కష్టమని అనుకుంటుంది, చాలా కష్టమైన విషయాలు సింపుల్ అనుకుంటుంది. అంటే ఎట్లా? డబ్బు సంపాదించడం చాలా కష్టం అనుకుంటారు అందరు. అంటే మీకు వచ్చి పడిందని అందరికీ అంతే. నాకు వచ్చి ఆకాంక్ష పడ్డది ఏంది కాదు, నాకు వచ్చి డబ్బు పడ్డది అంటే ఇవాళ ఆకాంక్ష పడ్డది ఏంది, కష్టపడ్డారు వచ్చింది. మా ఫాదర్ ఈజ్ ఒక సాధారణ రైతు. ఓకే, మా ఫాదర్ ఈజ్ సాధారణ రైతు. ఓకే, మా ఊర్లో మాకు ఒక 5 ఎకరాల పొలమే ఉంది అంతే, వేరే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. మా ఫాదర్ ఏ రోజు కూడా మా ఊరు దాటి బయటికి రాలా. మా ఫాదర్కి కనీసం మాట్లాడే విధానం తెలియదు, ఏ రోజు అసలు ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానం తెలియదు ఆయనకి. ఓకే, ఈజ్ లిటరేట్. ఓకే, ఇప్పటికీ మా ఊరికి ఈ రోజుకి బస్సు లేదు, ఈ రోజుకి బస్సు లేదు మా ఊరికి. మేము బస్సు ఎక్కాలంటే మళ్ళీ మా మండలానికి పోయి ఎక్కాల. ఓకే, మా ఊరు ఎక్కడ ఉంటుంది, ఛత్తీస్గఢ్ బార్డరు, ఖమ్మం బార్డరు, వరంగల్ బార్డరు, ఈ 3 బార్డర్ల మధ్యలో ఉంటుంది ఊరు. అది మంగపేట మండల్ చెరుపల్లి గ్రామం అని ఉంటుంది. అది గట్టిగా పోతే ఖమ్మం వస్తుంది, ఒక సైడ్ పోతే ఖమ్మం వస్తుంది, ఒక సైడ్ పోతే ఛత్తీస్గఢ్ వస్తుంది, ఒక సైడ్ వరంగల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ఫాదర్ సపోర్ట్ లేకుండా, జీవితంలో ఎవరు సపోర్ట్ లేకుండా మనం ఎదగాలి అంటే ఒక వ్యక్తి ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు. నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తా కదా, నాకు మా జీవితంలో ఫాదర్ సపోర్ట్ లేదు, ఈజ్ ఇల్లిటరేట్. మదర్ సపోర్ట్ లేదు, షీఈ్ ఆల్సో ఇల్లిటరేట్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆ గడప దాటి మా ఊరు దాటి వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంది, నన్ను చిన్నప్పుడే హైదరాబాద్కు పంపించడం అంతే. వీడు చదువుకోవాలా, ఆ రోజులలో హైదరాబాద్ పంపించడం అనేది ఈ రోజుల్లో అంతరిక్షానికి పంపించినట్టు. వీడు చదువుకోవాలంతే, ఎదగాల, ఉన్నది ఒక కొడుకు, ఎదగాలనే కోరిక మాత్రమే ఉంది వాళ్ళకి అంతే. దానికోసం ఎంతైనా మేము చేయగలుగుతాం, మా సాధ్యమైనంత వరకు చేయగలుగుతాం, కోరిక అంతే. ఇక అక్కడి నుంచి వాళ్ళ కోరిక ఏదైతుందో, వీడు ఎదగాల, ఉన్న ఒక కొడుకు మంచిగా చదువుకోవాలా అనే ఒక కోరిక, బలమైన కోరిక ఉందో, అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా జీవితంలో ఏ ఫ్రెండ్ హెల్ప్ చేసింది లేదు, ఇప్పటి వరకు ఏ ఫ్రెండ్ హెల్ప్ చేసింది లేదు. ఏజ్లో వచ్చారు మీరు? నేను దగ్గర ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years 12 yearsకి వచ్చిన. నా జీవితంలో ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసింది లేదు, ఒక రిలేటివ్ హెల్ప్ చేసింది లేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నది కానీ, ఒక సలహా తీసుకున్నది కూడా లేదు. కనీసం ఈ సలహా చెప్పండి అని పోయి నిలబడ్డది లేదు, పోయి ఒక రూపాయి సాచేసింది లేదు. ఏ ఫీల్డ్లో కూడా. ఇప్పుడు నేను లాలో ఉన్నా, లాలో సక్సెస్ అయినా. ఓకే, ఇక్కడ లాలో ఇంత పెద్ద సక్సెస్ అయినా కదా, నేను రాష్ట్రంలో అతిపెద్ద ఆఫీస్ నడుపుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద ఆఫీస్ నడుపుతున్నా కదా. ఇంత అతిపెద్ద ఆఫీస్లో నేను ఇప్పటికీ కొన్ని వేల కేసులు వాదించిన, వేల కేసులు ఫైల్ చేసిన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కోర్టులో నా కేసు ఉంది, హైకోర్టులలో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసు ఉంది, దుబాయ్లో ఆఫీస్ ఉంది, లండన్లో ఆఫీస్ ఉంది, యుఎస్లో ఆఫీస్ ఉంది. యుఎస్లో ఆఫీస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయిపోయి విపరీతంగా నడుస్తున్నది. ఈ లాలో ఇంత పెద్ద వ్యవస్థలో, నేను ఏ రోజు నాకు అడ్వకేట్ ఫ్రెండ్ లేడు. ఈ రోజు వరకు నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, నాకు ఏ రోజు ఒక ఏ అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసింది లేదు ఈ రోజు వరకు. ఫస్ట్ పాయింట్. ఓకే, నాకు ఏ సీనియర్ లేడు, నేను ఎవ్వరి దగ్గర కూడా ఒక్క నిమిషం కూడా నేర్చుకోలే. ఏ సీనియర్ దగ్గర పోయి ఈ రోజు వరకు ఎల్ఎల్బి చదివే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ సీనియర్ దగ్గర పోయి ఒక్క నిమిషం కూడా పని చేయాలి.
2 అయిపోయినాయి. ఒక అడ్వకేట్ ఈ రోజు వరకు ఒక ఫ్రెండ్ లేడు. ఈ రోజు వరకు సీనియర్ దగ్గర ఈ రోజు వరకు ఎల్ఎల్బి దాని ఈ రోజు వరకు నేర్చుకోలేదు. ఓకే, ఇంతవరకు ఎవరి ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఏ అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళాలి. ఓపెన్ చెప్తున్నా. నా ఇంత లాంగ్ స్టాండింగ్ కెరియర్లో ఒక సీనియర్ లేకుండా, ఒక అడ్వకేట్ ఫ్రెండ్ లేకుండా, తర్వాత ఏ అడ్వకేట్ ఆఫీస్కి ఈ రోజు వరకు వెళ్ళకుండా, రాష్ట్రంలో అతిపెద్ద ఆఫీసు, ప్రపంచంలో 3 దేశాలలో ఆఫీసు, ఓకే, కట్ చేస్తే కొన్ని వందల మంది జూనియర్స్ నా కింద ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 1000 మంది జూనియర్స్ పనిచేసింది. 1000 మంది జూనియర్స్ పనిచేసి అట్లా ఒక 1000 మంది జూనియర్స్ ఇప్పటిదాకా పనిచేసిన ఎంటైర్ కెరియర్లో. ఓకే, ఇప్పటికి 100 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయి. ప్రతిరోజు ఒక 250 నుంచి 300 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు ఉన్నాయి. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కోరిక అంతే. అది ఎదగాలని మనం డిసైడ్ అయినప్పుడు మొత్తం మా కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ పాస్ అయిన వ్యక్తి నేనే. మా అమ్మ సైడ్ కానీ మా నాన్న సైడ్ కానీ డిగ్రీ పాస్ అయిన వ్యక్తి నేనే. మరి ఎదగాలనే కోరిక. లా ఫీల్డ్ అసలు ఎవరు లేరు, డిగ్రీ పాస్ అయిన వ్యక్తినే నేను. లా ఫీల్డ్ అసలు ఎవరు తెలియదు, లా ఫీల్డ్ అసలు ఎవరికి తెలియదు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ పోదాం. సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసి లేదు, ఎక్కడికి పోయింది లేదు, ఏం చేసి లేదు. రాజు వెడ్స్ అబ్బాయి సినిమాతో ఇటు కొట్టేసిన. ఇవాళ ఒక 3-4 సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు మంచి మంచి పరిచయాలు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనైనా మాట్లాడగలిగే యాక్సెస్, ఎవరితోనైనా మాట్లాడగలిగే యాక్సెస్, ఎవరైనా గుర్తుపట్టగలుగుతున్నారు, అందరితో పనిచేయగలిగే అవకాశం కూడా వచ్చింది. మరి నేను ఏ రోజు మరి సినిమా ఏ ఆఫీస్కి పోలేదు, ఎవరి దగ్గర పోయి నిలవలేదు అని చెప్పేసి. నాకున్న ఒక సోర్స్ ఏంది, మాకు వేణుడుగులు అని ఉన్నాడు అంతే. నేనే అడగబోతున్నాను, అది కాంటాక్ట్స్ వేణుడుగుల మంచి వేణన్నతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఆయన సినిమా మీరు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. అదిగా వాస్తవం చెప్పాలంటే మీ ఇద్దరం అన్నదమ్ములు అంటే అయిపోయింది. ఇక ఇద్దరి మధ్యలో ఏం పెద్దగా గోడ ఏమి ఉండదు. అట్లా ఆయన ఏది అడిగినా నేనే ఓకే అంట, నేనేది అడిగినా ఆయన ఓకే అంట, అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి అనుకున్నది సక్సెస్ఫుల్ గా సాధిస్తూ ఉన్నారు. ఏంటి మీ సక్సెస్ సీక్రెట్? ఓన్లీ కోరికేనా మిమ్మల్ని ఇంత బలంగా నడిపించింది? నీకు ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నా, కానీ అది పాతపడిపోయి ఉంటుంది. మరోసారి చెప్తా. సక్సెస్ సీక్రెట్ సక్సెస్ సీక్రెటే చెప్తా నేను. సక్సెస్ సీక్రెటే చెప్తా నేను. చెప్పండి. సక్సెస్ ఒకటే ఒక సీక్రెట్ ఉంది, ఇక దాన్ని మించిన సీక్రెట్ ఎవరు లేదు. అది నీ జీవితం అయినా, నా జీవితం అయినా, అది ప్రధానమంత్రి అయినా, సచిన్ టెండూల్కర్ అయినా, ఎవరైనా సరే సక్సెస్ కావాలంటే ఒకటే ఒక సీక్రెట్ ఉంది. ఓకే, దాన్ని 2 విధాలు చెప్పచ్చు మనం. ఒక కథ రూపంలో, జనరల్కి అర్థమయ్యే రూపంలో చెప్తా. అట్లాగే చెప్పండి, ఎందుకంటే కొద్దిగా ఇదాలి కదా. పూర్వకాలం ఈ ప్రపంచం పుట్టినప్పుడు ఆడామొగన తేడా ఏం లేదు, అందరూ సమాన హక్కులు, కులాలు లేవు, మతాలు లేవు, పంచాయతీలు లేవు, ఆడమొగ సమానము, అందరు మంచిగా ఫ్యామిలీ సాంగ్ వాడుకొని అందరు సమానంగా ఉండి మంచిగా ప్రశాంతంగా ఉంటే. ఓకే, కాకపోతే వాళ్ళు మనసులో ఏదనుకుంటే జరుగుతుండే వాళ్ళకి. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆకలి అవుతుంది, యాపిల్ తినాలంటే పక్కన 4 చేతులకు యాపిల్ వచ్చేస్తుండే, తినేస్తుండే. అబ్బాయి అట్లా ఒక అమ్మాయి పోతుండే, అమ్మాయి మంచిగా ఉంది కదా, నాకు పడితే బాగుండే, పక్కన పడిపోతుండే. అంటే వాళ్ళ మనసులో ఏదనుకుంటే జరుగుతుండే. అట్లా వీళ్ళు ఏది పడుతుంది అనుకొని ఏదైతుంది, గొడవలు అవుతున్నాయి. ఒకడేమో అరే నాకు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటే బాగుండను, కానీ ఆ పక్కన 5 అంతలు వస్తుండే. అరే నువ్వు 5 అంతలు కట్టినావు, నీ సంగతి చెప్తాగు, నేను 10 అంతలు వస్తుండే, 10 అంతలు వస్తుండే. వీళ్ళకి ఏ మధ్యలో ఏ తారతమ్యాలు లేకున్నా వీళ్ళకి మనసులో ఏదంటే అది అనుకోవడం ద్వారా సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఒకటే సమస్య ఉన్నది ప్రపంచానికి, మనసులో ఏదనుకుంటే జరుగుతున్నది. ఓకే, ఇక అదొకటే, ఎవడు ఏది పడితే అది అనుకుంటున్నాడు మనసులో. ఇంకా అరే అమ్మాయి పంచాయతీ ఏముందని చెప్పేసి ఇక ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు జనరల్గా టాపిక్స్ వస్తాయి కదా, అట్లా విషయం ఆ కుల పెద్దగా ఏరుతుంది. ఒక కురువుద్దుడు కుల పెద్దగా ఏరుతుంది. పోతారు, సార్ ఇది అందరం సమానంగా ఉన్నాం సార్, అందరం ఈక్వల్ రైట్స్, ఆడవాళ్ళకు పిల్లలకు మొత్తం అందరు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మొత్తం ఖతర్నాక్ ఉంది, కానీ ఈ మనసులో ఏదనుకుంటే జరుగుతుంది సార్ అని పెట్టాను. మరి అమ్మ ఇది ఒక సమస్య ఉందా, అదొకటే సమస్య ఉంది. అప్పుడు ఆ కురువృద్ధుడు, లేకపోతే ఆ కుల పెద్ద, లేకపోతే ఆ కమ్యూనిటీ పెద్ద, అమ్మ జీవితం ఇది ఇదో పెద్ద సమస్య ఉంది, వీళ్ళు ఎవడు పడతాడు ఇష్టం ఉన్నాడు చేస్తున్నాడు, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి, నేను
ఇది లాభం లేదు, ఇదంతా ఒక వ్యవస్థని ఆర్గనైజ్ చేయకపోతే ఇదేదో పెద్ద సమస్య వచ్చేటట్టుందని చెప్పేసి ఒక మంచి సండే పూట అందరినీ మంచిగా డిన్నర్కో లంచ్కో పిలిచి కూర్చోబెట్టి, అరే మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది కదరా, మనం ఒక గేమ్ ఆడదాం, ఓకే, మీ దగ్గర ఉన్న శక్తులన్నీ నేను తీసేసుకొని, మీ దగ్గర ఉన్న శక్తులన్నీ మీరు ఏదనుకుంటే అది జరుగుతుందో ఆ శక్తులన్నీ నేను తీసేసుకొని నా దగ్గర పెట్టేసుకుంటా. ఆ శక్తులు ఎప్పుడైతే నేను మీ దగ్గర నుంచి తీసేసుకొని నా దగ్గర పెట్టేసుకుంటానో అప్పుడు మీరు నార్మల్ వ్యక్తులు అయిపోతారు. ఓకే, నార్మల్ వ్యక్తులు అయిన తర్వాత నాకు ఆకలి అవుతుంది యాపిల్ తినాలంటే రాదు, నువ్వే నడుచుకుంటా పోయి యాపిల్ చెట్టు ఎక్కడో చూసుకొని కోసుకొని తినాలి. అర్థమైందా? ఇప్పుడు కూడా అట్లా ఒక పోరి పోతుంటే అబ్బా పోరి బాగుంది పడేసుకుంటాడు రాదు, దాన్ని నువ్వు ట్రై చేయాలి, దాన్ని ఇంప్రెస్ చేయాలి, ట్రై చేయాలి, టైం కేటాయించాలి, తెలవాలి పోవాలి. పక్కన నాకు 5 అంతస్తుల బిల్డింగ్ అంటే రాదు, నువ్వు పోవాలా, ఇసుక తెచ్చుకోవాలా, ఇవన్నీ చేయాలి రావి అని అన్నారు. అప్పటిదాకా ఏదనుకుంటుంది అయ్యే ఈ వ్యక్తులకు, ఇదేదో బాగుంది మాకు ఇట్లా అనుకుంటా కాదు, మేమే యాపిల్ని తెచ్చుకుంటాము లేకపోతే పోరిం పాడేస్తాం, ఇది మంచి ఏదో గేమ్ బాగుంది అని చెప్పేసి అందరూ డిసైడ్ అవుతారు. డిసైడ్ అయ్యి సరే మన శక్తులని సారికి ఇచ్చేసి, మన పెద్ద సారికి ఇచ్చేసి మనం నార్మల్ వ్యక్తులు అయిపోదాం, ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని వీళ్ళందరూ అనుకుంటారు. అనుకున్న తర్వాత మరి మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది, అబ్బా మరి ఎట్లా, మరి మాకు కావాలంటే మళ్ళీ ఇస్తావా అని. అబ్బా మరి ఇప్పుడు తీసుకున్నావు, తీసుకున్న తర్వాత మేము చేసే క్రమంలో మాకు ఆ ప్రాసెస్ బోర్ కొట్టి మా శక్తులు మాకు కావాలంటే ఇచ్చేస్తావా అంటాడు. అన్నప్పుడు ఆ కురువృద్ధుడు ఏం చెప్తాడంటే ఏంటంటే, మీరు చేసే క్రమంలో ఒకవేళ మీరు చేసే క్రమంలో మీకు బోర్ కొట్టింది అనుకోరా, నేను ఇచ్చేస్తా, కానీ ఒక కండిషన్ మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు 100 మంది ఉన్నారు, మీరు 100 మందికి బోర్ కొట్టాలి రూల్ లేదు కదా, నేను చెప్పే ప్రాసెస్ 99కి నచ్చి ఒక్కరిని బోర్ కొట్టింది అనుకో, ఆ ఒక్కరికే ఇస్తా, కానీ కండిషన్ ఏందా కండిషను, మీ శక్తులన్నీ తీసి నేను ఒక దగ్గర దాస్తా. ఓకే, నువ్వు ఆ శక్తులు లేకుండా బతికే క్రమంలో నీకు ఆ శక్తి కావాలనుకుంటే అది ఎక్కడుంది ఎదుకులాడుకొని తెచ్చేసుకోపో అంటాడు. నేను ఒక దగ్గర దాస్తా, నువ్వు తెచ్చుకోపో అంటాడు. ఎవ్వరికి ఆ శక్తి కావాలంటే వాడు తెచ్చుకోవాలి, గంతే రూల్ అన్నారు. ఇక కొద్దిగా పంచాయతీ అవుతుంది, అటు అవుతుంది, ఇటు అవుతుంది, లాస్ట్ ఒప్పుకుంటుంది. ఇక సరే సార్ మీరు దాయండి, మా శక్తులను తీసి ఒక దగ్గర దాయండి, ఎవరికైతే జీవితం బోరు కొడుతుందో లేకపోతే ఎవరికైతే అది ఉంటుందో వాడు పోయి ఆ శక్తిని తెచ్చేసుకొని మళ్ళీ వాడు టాప్ మోస్ట్ అయిపోతాడు, అంటే వాడు అనుకున్నది జరుగుతుంది. ఇది మొత్తం పంచాయతీలో డిసైడ్ చేస్తారు. అయితే ఇక ఆ పంచాయతీలో ఏమవుతుంది అంటే ఏంటంటే, ఇక అటు ఇటు తర్జలు బర్జలు పడిన తర్వాత సరే సార్ దాయండి, మరి ఎక్కడ దాస్తారు అని ఒక పంచాయతీ. మళ్ళీ నేను దాచేది చెప్పరా అయ్యా, నేను దాచేది చెప్పాలి అంటాడు. వాడు అంటాడు ఆకాశంలో దాయ అంటాడు. మరి అరే ఆకాశంలో దాస్తే ఆకాశం పోయి తెచ్చుకుంటావు కదరా అంటాడు. వాడు అంటే నీళ్ళలో దాయ అంటాడు. నీళ్ళలో దాస్తే నీళ్ళలో పోయి తెచ్చుకుంటారు. వాడు అంటాడు సార్ దానికి ఒక రంగు పెట్టండి సార్ అంటాడు. అరే ఒక రంగు పెడితే మళ్ళీ ఆ రంగులో ఉన్నది అదే కదా అని తెచ్చుకుంటారు కదరా అంటాడు. వాడు అంటాడు దానికి వాసన పెట్టండి సార్ అంటాడు. వాడు రూపం పెట్టామంటాడు. అరే దానికి ఏది పెట్టినా మళ్ళీ తెచ్చుకుంటారా మీరు, దానికి నేను రంగు పెట్ట, వాసన పెట్ట, ఓకే, అది ఇక్కడ అక్కడ అని పెట్ట, నేను ఎక్కడో ఒక దగ్గర దాస్తా. ఓకే, ఎవడైతే శక్తులు కావాలా మళ్ళీ ఎదగాలనుకుంటాడో వాడు తెచ్చుకుంటే వాడు కింగ్ అయిపోతాడు. గంతే రాబోయ్ అని చెప్తాడు. అందరు సపోర్ట్లు పడతారు, మీటింగ్ అయిపోతుంది. ఆ శక్తులన్నీ తీసేసుకొని సార్ వెళ్ళిపోయి ఒక దగ్గర దాచేసేయండి. వీళ్ళందరూ నార్మల్ వ్యక్తులు వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయింది వ్యవస్థ. ఇక బతకడం నార్మల్ వ్యక్తులు అయ్యిండు, బతకాలి, ఏం చేయాలి, ఇక కులాలు స్టార్ట్ చేసిండ్రు, మతాలు స్టార్ట్ చేసిండ్రు, ప్రొఫెషన్. అరే ఇప్పుడు ఇంతకుముందు కటింగ్ అంటే పక్కన అయిపోతుంది దానికి, ఇప్పుడు కటింగ్ కాదు కదా, ఒక కులం స్టార్ట్ చేయాలి. అరే ఇప్పటి నువ్వు కటింగ్ చేయరా, నువ్వు ఈ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా అని విభజించుకోవడం స్టార్ట్ అయ్యింది. పనులు అన్ని ఒకటి చేయలేదు కదా. ఇంతకుముందేమో ఆ శక్తి ఉన్నప్పుడు ఏమవుతుండే, అన్నీ వస్తుండే వాళ్ళ దగ్గరికి. ఓకే, ఇప్పుడు అందరికి శక్తి లేదు కదా, అది స్టార్ట్ అయ్యేది. అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు మనం మాట్లాడేంత వరకు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆ శక్తి కోసం తిరుగుతున్నాడు. ఓకే, ఆ శక్తిని కొంతమంది దేవుని రూపంలో చూస్తారు, కొంతమంది దెయ్యం రూపంలో చూస్తారు, కొంతమంది రాయి రూపంలో చూస్తారు, కొంతమంది రప్ప రూపంలో చూస్తారు, కొంతమంది ఎదుటి వ్యక్తులు చూస్తారు. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఫైనల్గా ఏంది అంటే ఏంటంటే ఆ శక్తిని ఎవరైతే కనిపెడతారో వాళ్ళు కింగ్. ఓకే,
ఇప్పటికి కూడా ఆ శక్తిని కనిపెట్టడానికి నువ్వు కూడా ఛాన్స్ అంతా ట్రై చేసావు అని దొరకక వదిలిపెట్టేసి దొరికిందా దొరకలేదా అని ఆలోచిస్తాను. దొరకలేదు. సక్సెస్ కావాలన్న కాబట్టి ఆ సక్సెస్ కావాలన్న పట్టుదల ఉన్నోళ్ళు ఏంటంటే ఆ శక్తిని కనుక నువ్వు దొరకబట్టగలిగితే నువ్వు అనుకున్నా సాధిస్తావు. అంతే, సింప్లిఫై ద సక్సెస్ అది. సో ఆ శక్తి ఏంది, అసలు అది ఎక్కడుంది, దాన్ని ఎట్లా దొరకబట్టచ్చు అనేది కింద కామెంట్ల రూపంలో పెట్టండి, నేను చెప్తా. ఇప్పుడు చెప్పారా? అదే మీరు ఏం చెప్తారు? చెప్తా, అందరూ తెచ్చేసుకుంటారు దాని వల్ల. అబ్బా అది ఎక్కడుందో ఎట్లుందో చెప్పినావు అనుకో, అందరు తెచ్చుకుంటారు, మళ్ళా నాకు కూడా వాల్యూ ఇస్తాడు. ఇక అప్పుడు ఇంకా వాల్యూ ఇస్తారు, మోటివేషనల్ స్పీకర్ కూడా అయిపోతారు. కాబట్టి ఇవాళ చెప్తారా చెప్పరా? ఎప్పుడు చెప్పావు ఇక దీనికి. ఇక కథకు అంతం లేని కథకు నువ్వు ఎండింగ్ ఇవ్వమంటే ఎట్లా? ఎవరి శక్తాలు ఎత్తులాడుకోండి, అది ఎక్కడితో తెచ్చుకోండి, అయిపోతుంది అంతే. పాజిటివ్ థింకింగ్ కదా సక్సెస్ సీక్రెట్. పాజిటివ్ థింకింగ్ చేయాలన్న తపన, కోరిక. చూద్దాం, మనం ఆడియన్స్ వదిలిపెడదాం కొద్దిగా. అసలు దీన్ని సపరేట్ కట్ చేసేయండి. ఆడియన్స్ అసలు దీని కింద అసలు ఆ శక్తి ఏంది, ఎక్కడదో ఎవడు చెప్తే వాడు కింగ్ అడిగా. ఓకే, చూద్దాం ఎంతమంది కింగ్లు వెళ్తారు. రైట్, గద్దే సక్సెస్ సూత్రం అంతే. కాబట్టి జీవితంలో ఫెయిల్యూర్ సక్సెస్ అంటే ఏముండవు, అది మనం ఫీల్ అవుతాం అంతే. అది వాస్తవానికి ఏంటంటే ఫీల్ అవుతాం. వాట్ ఈస్ ఫెయిల్యూర్, వాట్ ఈస్ సక్సెస్? మనం అనుకున్నది సాధిస్తే అది సక్సెస్, సాధించలేకపోతే అది ఫెయిల్యూర్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి అనుకుంటాడు. ఒక్కొక్క మనిషి డిఫరెంట్ కోరికలు ఉంటాయి వాళ్ళకి. వాడు సాధించడం సక్సెసే కదా. ఇప్పుడు ఒకడు ఏమనుకుంటాడు అంటే, జనరల్గా చెప్తాను, నాకు నెలకు 10,000 వస్తే చాలు అనుకుంటాడు. అది సక్సెసే. వాడు అనుకున్నది నెలకు 10,000 వస్తే చాలు, నేను ఏదో గడిపేస్తా అనుకుంటాడు. మనకి నెలకు 10,000 వచ్చిందంటే సక్సెసే. నాకు నెలకు 10,000 వస్తే చాలు, నేను జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు 1 కోటి రూపాయలు 100 కోట్లు సంపాదించినప్పుడు పోయి తిడితే మనకి అర్థం కాదు. నేను 1 కోటి రూపాయలు సంపాదించిన రాబాయి, నువ్వు ఎందుకు వేస్ట్ ఫెయిల్ అవి నెలకు 10,000 సంపాదిస్తున్నావు అంటే నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాడు ఏదైతే మనసులో అనుకుంటే వాడు సాధించేసిండు, సంతృప్తిగా ఉన్నాడు అంతే. అర్థమైందా? సో గీడి వరకు ఎవరైతే గిరి గీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టే అంటే. నేను గోల్స్ పెద్దవి పెట్టుకోవాలంటారు కదా, అది పెట్టుకోవడం అనేది అదే చెప్తున్నా కదా. పెట్టుకోపోవడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ అని చెప్తాను ఎప్పుడు. నా జీవితంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు మనకు సంజీవిని వనరామయ్య ఎవరు ఉంటారు కదా, చెట్లు ఇట్లా పెట్టేసుకొని తిరుగుతుంటాడు. సినిమా కూడా వస్తుంది ఆయన పేరు మీద వస్తున్నట్టుంది కదా. ఇప్పుడు ఆయన విషయంలో సక్సెస్ అంటే ఏం చెప్తాం? ఆయనకు చెట్లను పెంచడం ఇష్టము, చెట్లను కాపాడుకోవడం ఇష్టము, చెట్లతో మాట్లాడడం ఇష్టము. దాన్ని ఆ లైఫ్ ఆయన ఎంజాయ్ చేస్తాడు. అదేదా? ఆయన ఇప్పుడు పోయి 100 కోట్లు ఇస్తే మళ్ళీ చెట్లే పెడతాడు. అర్థమైందా? సో ఆయనకు పోయి నువ్వు సార్ వాట్ ఇస్ ద సక్సెస్ సార్, సో పర్సన్ ఒక 100 కోట్లు సంపాదించడం, మీరు చెట్లు పెడుతున్నావు ఏం సార్ అంటే ఏం చెప్తాం? ఆయన జీవితంలో ఆ పనిని ఆయన ఎంజాయ్ చేస్తాడు. చెట్లు పెట్టాలా, చెట్లను కాపాడుకోవాలా, మనిషి చెట్టుకు అనుబంధం ఉన్నది, ఈ చెట్ల వల్ల ప్రకృతి బాగుంటుంది, మనుషులు బాగుంటారు, వాతావరణం బాగుంటుంది, ఓకే అనేది ఎంజాయ్ చేస్తాడు. మనం చేసే పనిని మనిషి మీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు వాటర్ చూసినా హ్యాపీ అవుతావు. ఇప్పుడు చూడు, నువ్వు వాటర్ తాగినా, వాటర్తో స్నానం చేసినా, వాటర్ని చూసినా హ్యాపీ అవుతావు. ఎందుకవుతావు? నువ్వు అన్ని బ్లాంక్ ఫేస్లు పెట్టి వస్తావు. ఎట్లుందంటే మీతో ఇంటర్వ్యూ పెద్ద తలనొప్పున్నట్టు నాకు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటా, నేను వీని ఇంటర్వ్యూ చేస్తున్నా టైంలో ఉంటుంది నేను ఎప్పుడు. ఎందుకు వస్తా చెప్తా సింపుల్ లాజిక్ అది. దీనికి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. అందరు ఏమనుకుంటారంటే లైఫ్ అంతా ఒక రాకెట్ సైన్స్, దాన్ని ఛేదించాలని ప్రయత్నిస్తుంటారు. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. లైఫ్ని నువ్వు ఎంత సింప్లిఫై చేస్తే నీకు లైఫ్ అంతా అర్థమవుతుంది. నువ్వు ఎవరినైనా ఈ భూప్రపంచంలో పుట్టిన వాటర్ తాగు హ్యాపీ వస్తుంది, వాటర్ని చూడు హ్యాపీ వస్తుంది, వాటర్తో స్నానం చేయి హ్యాపీ అయిపోతుంది. నువ్వు స్నానం చేయగానే ఫ్రెష్గా ఫీల్ అవుతావు. ఓకే, వాటర్ తాగానే కూడా మంచిగా ఫీల్ అవుతావు. ఎక్కడ వాటర్ చూసినా, ఇట్లా సముద్రాన్ని చూసినా, బీచ్ని చూసినా వాటర్ మంచి ఫీల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అది సింపుల్. అది ఎందుకు చెప్పనా, మన బాడీ 80% వాటరే ఉంటుంది. ఒక వాటర్ చూడగానే రపక్కన అట్రాక్ట్ అయిపోతుంది. అది కూడా సింప్లిఫై. అది నీ బాడీలో 80% వాటరే ఉన్నప్పుడు, లిక్విడే ఉన్నప్పుడు, ఆ లిక్విడ్ ఇంకో లిక్విడ్ చూడండి హ్యాపీ అనిపిస్తుంది అంతే. రాకెట్ సైన్స్ ఉంటుంది దీంట్లో.
అర్థమైందా? అట్లనే మనం ఒక గ్రీనరీ చూస్తే కూడా మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడికైనా పోతే అవును. గ్రీనరీ చూడగానే మొత్తం ఒక్కలేని ఎనర్జీ వస్తుంది. అవును. నేచర్ ఎంత నేరస్తునికైనా లేకపోతే ఎలాంటికైనా ఒక పచ్చదనం చూడంగానే ఎటైనా బస్సులో పోతుంటానో ఎక్కడ పోతుంటానో ఇట్లా పచ్చదనం అంటే భలే ఉంది అనిపిస్తుంది. మనిషి ప్రకృతి నుంచి పుట్టిండు కాబట్టి ప్రకృతిని చూడంగానే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే ఇదేదో మా చుట్టం ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది మనకు. సో అవన్నీ మిస్ అయిపోతున్నాం మనం ఇట్లా. కాబట్టి ఎప్పుడైనా సరే ఏంటంటే ఈ రోజులలో ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఎవ్వరు పట్టించుకోవటంలే. దీనిపైన కంపల్సరీ పోరాటం చేయాల్సిన బాధ్యత, తర్వాత మాట్లాడాల్సిన బాధ్యత, జనాలని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఓకే, ప్రతిరోజు లేవగానే ఒక హత్యనో ఆత్మహత్యనో న్యూస్లో. ఇవాళ మార్నింగ్ లేవగానే నేను 2 చదివిన. విశాఖపట్నంలో ఒక అమ్మాయిని ఏదో హోటల్కి తీసుకెళ్ళి చంపటమో చచ్చిపోవటమో జరిగితే 6గురిని అరెస్ట్ చేసినట్టు ఒక న్యూస్ చదివిన. లేవగానే ఇంకా పూర్తిగా చదవలేదు కానీ ఒక న్యూస్ అయితే చదివిన. విశాఖపట్నంలో ఒక అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళి చంపటమో చావటమో ఏదో జరిగి 6గురిని అరెస్ట్ చేసినని. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇలా మార్నింగ్ న్యూస్ ఇది. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకో న్యూస్, బెంగళూరులో ఒక తల్లి తన 13 సంవత్సరాల బిడ్డని చంపి ఆమె చచ్చిపోయింది. బిడ్డని చంపి ఆమె చచ్చిపోయింది. ఇది ఎవ్వరు ఆలోచిస్తాను లేరు సమాజంలో. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన టైం ఏంటంటే ఒక వ్యక్తిని చంపటమో చావటమో అనేది జరుగుతుంది కదా, కుటుంబాలలో జరుగుతుంది అది. ఓకే, ఆధిపత్యం కోసం జరగటమో లేకపోతే యుద్ధాలు జరగటమో చచ్చిపోవటం వేరు, కుటుంబం కోసం జరుగుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి అని చెప్తున్నా నేను. యువతరం అయితే విపరీతంగా చనిపోతున్నారు, పిట్టల లెక్క రాలిపోతున్నారు యువతరం. పెళ్లి కాలేదని ఒకడు, జాబ్ రాలేదని ఒకడు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకడు, లేకపోతే ప్రేమ విఫలమైంది ఒకడు, లేకపోతే చదువుకోలేకపోతున్నాను ఒకడు. వీళ్ళు ఒక యువతరం చనిపోవటం ఏంది, అది నాకు కాన్సెప్ట్ అర్థం కావటంలా. అట్లాంటి కొన్ని వేల సార్లు చచ్చిపోవాలి, మరి కొన్ని వేల సార్లు చచ్చిపోవాలి నేను. అదే ఎందుకు అంటే వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా లేదు. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు టీచింగ్ అనేది మనం చెప్పుకుంటే అది కూడా కమర్షియల్ అయిపోయింది. అర్థమైందా? టీచింగ్ ప్రొఫెషన్ అనేది కమర్షియల్ అయిపోయింది. ఓకే, తల్లిదండ్రులు కమర్షియల్ అయిపోయింది. పిల్లలకి వేలువలు నేర్పడం లేదు, ధైర్యాన్ని ఇవ్వటం లేదు, ఎట్నో ఒకటిలో బతుకుదామని చెప్పడం లేదు. బతుకంటే ఇదే, బతుకంటే ఇదే, ఇట్లనే బతకాలని చెప్తున్నారు. ఒకవేళ బతుకు అంటే అందరూ ఇంజనీర్లు అయితే మరి వ్యవసాయదారులు ఎవరైతారు, సేల్స్మెన్లు ఎవరైతారు, మరి ఇంకా వేరే అకౌంటెంట్ ఎవడైతాడు? అన్నీ కలిస్తేనే సమాజం. ఫస్ట్ నేను ఏమంటా అంటే ఏంటంటే యువతరానికి వాళ్ళకి నచ్చింది లీగల్ చేయమని చెప్తా. ఏదైతే నచ్చుదో చెప్పగలగాల. వాళ్ళకి బీటెక్ ఇంట్రెస్ట్ లేదనుకో, నాకు ఈ బీటెక్ ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే నాకు సోన్సో ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, నాకు సేవ చేయటం ఇంట్రెస్ట్, లేకపోతే పాలిటిక్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏదైతే ఈజీ అనుకుంటామో, మనం ఈజియెస్ట్ థింగ్స్నేమో కష్టం అనుకుంటా, కష్టం ఈజీ అనుకుంటాం. ఇంతకుముందు ఒక వాక్యాలు చెప్పిన కదా, డబ్బు సంపాదించడం చాలా ఈజీ. సార్ చెప్పండి సార్ అంటావా? నాకు కూడా చెప్పండి సార్, వెళ్ళిపోతా సార్ అంటావు. నువ్వు ఇట్లా చెప్పాను ఇమ్మీడియట్ అన్నాడు ఫీలింగ్, చెప్పేది సార్ వెళ్ళిపోతా సార్ అని. ఇదే వాస్తవం. అదే దాన్ని రివర్స్ మెకానిజం అప్లై చేయాలి. డబ్బు సంపాదించాలంటే రివర్స్ మెకానిజం అప్లై చేయాలి. వాట్ ఈస్ రివర్స్ మెకానిజం? మీరే చెప్పండి. ఎట్లా నేను చెప్పినా నువ్వు ఇన్ని సావు అన్నట్టు ఎటో వేసి కొన్ని కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు ఒక ₹1 కోటి ఒక 1 yearలో సంపాదించాలనుకో, జనరల్గా ఒక ₹1 కోటి ఒక 1 yearలో సంపాదించాలి అనుకున్నాను అనుకుందాం. ఓకే, రోజుకి ఎంత సంపాదించాలి? నేను మ్యాథమెటిక్స్ కాదు కానీ మీరు నన్ను లెక్కల క్వశ్చన్స్ వేయకండి. ₹1 కోటి అంటే 365 days నాకు తెలిసి రోజుకి ఒక 3,000 సంపాదిస్తే అయిపోద్ది అనుకుంటున్నాను నేను. ₹1 కోటి పర్ మంత్ మనకి రోజుకి 3,000 సంపాదిస్తే ఎంత అవుతుంది జనరల్గా? 3,000 కాదనుకుంటా, రోజుకి 30,000 సంపాదిస్తుంది అనుకుంటా. ఒకసారి కొట్టు క్యాల్కులేటర్లో. ₹1 కోటి డివైడెడ్ బై 365. ఒక ₹1 కోటి ఒక 1 yearలో మనం ₹1 కోటి సంపాదించాలి అంటే ఇప్పుడు రోజుకి మనం 28,000 సంపాదిస్తే సంవత్సరానికి ₹1 కోటి సంపాదిస్తాం.
సో రోజుకి 28,000. అవును, ఇప్పుడు మా టార్గెట్ ఏంది, రోజుకి 28,000. 28,000 మళ్ళీ డివైడెడ్ బై 12 వేయాలి మనం. 14,000 అంటే 12 గంటలు పని చేస్తాం కాబట్టి. ఓకే, అట్లా అంటున్నారా? ఓకే. ఓకే, గంటకు మనం 28,000 డివైడెడ్ బై మళ్ళీ 12 బై 12 కొట్టేస్తే గంటకి ఇంత సంపాదిస్తే ఎంత వస్తుంది అది చెప్పాలి. ఇంత మ్యాథమెటిక్స్ ఎందుకు అవుతుంది కాదు, అసలు? ఉండాలా, అది సక్సెస్ సూత్రం. అది నువ్వు సక్సెస్ సూత్రాలు చెప్పమంటావు మళ్ళీ ఇంత మేడం ఈయనే ఫెయిల్ అయిపోయినావు నువ్వు. ఈయన ఫెయిల్ అయిపోయిందా ఎడక నేనేం ఫెయిల్ కాలే, నా వర్క్ నేను హ్యాపీ. ఇప్పుడే అన్నారుగా మీరు. 25,000 డివైడెడ్ బై 12 గంటకు 3,500. సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించాలి. రికార్డ్ చేయించి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించాలంటే మన నెలకు దగ్గర 28,000. 8.5 లక్షలు సంపాదించాలి. నెలకు 8 లక్షలు. 8.5 లక్షలు. ఓకే. సో నెలకు 8.5 లక్షలు సంపాదించాలంటే పర్ డేకి 28,000 సంపాదించాలి. 28,000. పర్ డేకి 28,000 సంపాదించాలంటే 12 గంటలు వేసుకున్నాం అనుకో, దగ్గరగా యావరేజ్గా 2,500 నుంచి 2,800 సంపాదించాలి గంటకు. ఎంత సంపాదిస్తారు మీరు గంటకి? నా సంపాదన బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. గంటకు ఇప్పుడు మీ లెక్కన చెప్పాలంటే గంటకు 10,000 ఉంటుంది. గంటకు 10,000 ఉంటుంది. ఓకే, ఈజీగా ఆరామ్సే గంటకు 10,000 ఉంటుంది. నేను సినిమా పోవాలంటే భయం అవుతా నాకు. ఎందుకు? థియేటర్లో 2 గంటలకు పోతుందా? 2.5 గంటలు ఈ మధ్య ఇంటర్వ్యూలో భయం అవుతుంది. అయినా మీరు ఐటీ కడతారు కదా ప్రాపర్. నేను ఐటీ కట్టుట్లా అసలు మనం ఫస్ట్ ముందు ఉంటాం పోయి. ఐటీ కట్టుట్లా నేను నా అంత టాప్ పోస్ట్ జనరల్ ఎవరు ఉండరో నేను ఫీల్ అవుతుంటా. ఎందుకంటే గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టుట్లా, ఇన్సూరెన్స్ కట్టుట్లా, ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇన్సూరెన్స్ అండ్ ఐటీ కట్టుట్లా ఫస్ట్ ప్రయారిటీ నా లైఫ్లో. ఇంట్లో తిండి లేకుండా పర్లేదు కానీ ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టమని చెప్తా, సెకండ్ ఐటీ కట్టమని చెప్తా. దేశం అభివృద్ధి చెందాలంటే ఐటీఏ కట్టాలా. నువ్వు పోయి డైరెక్ట్గా నువ్వు దేశం అభివృద్ధి చెందాలంటే నువ్వు 2 పనులు చేస్తే చాలు. నువ్వు కరెక్ట్ సంపాదించడానికి ఐటీ కట్టు, తర్వాత నువ్వు కట్టిన ఐటీకి గవర్నమెంట్ క్వశ్చన్ చేయి, సరిపోతుంది. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఐటీ కడుతున్నారు, అది పాయింట్. ఎట్లా? సో ఇప్పుడు మనం గంటకు 2,500 సంపాదించడం ఎలా అనేది టార్గెట్ పెట్టుకుంటే అయిపోతుంది. మీరు ఏం పెట్టుకున్నారు, ఎట్లా పెట్టుకున్నారు? ఇప్పుడు ఇట్లాంటి సక్సెస్ సీక్రెట్లు చాలా మంది చెప్తారు, కానీ చెప్పినప్పుడు విన్నప్పుడు కొద్దిసేపే ఇన్స్పైర్ అవుతాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇంతకుముందు అది చెప్పిన సూత్రం, ఆ శక్తిని తెచ్చుకుంటే అయిపోతుంది. అది నువ్వు తెచ్చుకో, ఆ శక్తిని తెచ్చుకోవాలి. అరే ఇప్పుడు నువ్వు ఒక విషయం చెప్తా, ప్రపంచంలో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? ఆయన ఏం చదువుకోలే ఎక్కువగా. మరి సానియా మిర్జా ఏం చదువుకున్నది? ధోని ఏం చదువుకున్నాడు? ఓకే, బిల్ గేట్స్ కూడా పెద్దగా ఏం చదువుకోవాలా నాకు తెలిసి. తర్వాత కట్ చేస్తే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కూడా పెద్దగా ఏం చదువుకోవాలని అనుకుంటున్నాను నాకు తెలిసి. సంపాదించేటోడు చదువుకోలేదు, చదువుకున్నాడు సంపాదించడని నరాపు చెప్పిండు. వాడు కూడా అంటావైంది నాగేశ్వరరావు పూజారి. ఈ నరాపు ఎవడు అసలు నా జీవితంలో ఎవడు ఎన్ని అసలు అని ఆలోచిస్తున్నాడు. నువ్వు అమ్మాయి వీడు కొత్తగా వచ్చిండేది మార్కెట్లకు, మన దృష్టికి రాలేదా అని అనుకున్నాడు కదా. ఇంకో పేరు కూడా పెట్టారు మా ఆఫీసులో, తర్వాత చెప్తారు. పుష్పాన్ని పెట్టిలేదు. సో జీవితం అనేది ఫైనల్గా చెప్తే ఏంటంటే, జీవితం అనేది ఎప్పుడు కూడా గడపటం, సాధించడం అనేది చాలా ఈజీ. దాన్ని మనమే కాంప్లికేటెడ్ చేసుకుంటాం. దాన్ని మనమే కాంప్లికేటెడ్ చేసుకొని దాంట్లో అడ్డమైన చెత్తాన్ని తీసి గ్రైండర్ వేసి తిప్పుతుంటాం. తిప్పి నేను చేసేదే కరెక్టు, మిగతా ప్రపంచం అంతా రాంగు అనే ఒక భ్రమ తిరుగుతుంటాం. అట్లా కాబట్టి అందరికీ ఏం చెప్పేది ఏంటంటే, జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే, నువ్వు సొల్యూషన్ మీద దృష్టి పెట్టు తప్ప నీ పర్సనల్ విషయాల మీద దృష్టి పెట్టకు. మనం అందరం చేసేది ఏంటంటే ఒరిజినల్ సొల్యూషన్ మీద దృష్టి పెట్టాం, పర్సనల్ విషయాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటాం. ఒక సక్సెస్ కాకపోవడానికి ఏంటంటే, నీ జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు ఓన్లీ ఆ సమస్య మీద దృష్టి పెట్టు, 100% సాల్వ్ అవుతుంది. ఆ సమస్యకు నువ్వు దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నావు అంటే, నీ పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి దాంట్లో వేస్తుంటావు. దాంతో సమస్య ఎప్పుడు సాల్వ్ కాదు, ఎప్పటికి సాల్వ్ కాదు.
ఎక్సలెంట్ మెసేజ్. ఎందుకు చెప్తాను నేను ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. ఇప్పుడు ఒక భార్యాభర్తల పంచాయతీ ఉంటుంది. ఇద్దరు డిఫరెంట్ మైండ్స్ అవి. ఒక ఇంటి కింద నివసించే క్రమంలో 100% ఇప్పుడున్న సొసైటీలో ఒకప్పుడు అంటే ఆ అమ్మాయిల్ని నొక్కి ఇక నీకు భర్త తప్ప వేరేది లేదు, పిల్లలు తప్ప వేరేది లేదు, వాళ్ళు చెప్పినట్టు వినాలని ఇట్లా మొత్తం సమాజం అంతా వాళ్ళని ఇట్లా నొక్కి పెట్టి చేసేది. ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు, ఆపర్చునిటీస్ ఉన్నాయి, అబ్బాయిలతో సమానంగా పని చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమ్మాయిలను నొక్కి పెట్టే పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడున్న సమాజం ఏంటంటే ఇంకా పాత పద్ధతుల నుంచి ఈ కొత్త యువతరాన్ని అంటే ఈ కొత్త యువతరం ఉన్న అమ్మాయిల్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. దాంతో సమస్యలన్నీ ఎక్సలెంట్, కరెక్ట్గా చెప్పారు. పక్కన ఒక అమ్మాయి జాబ్ చేస్తే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తలేరు. అవును, ఒకవేళ జాబ్ చేసిన ఆ పైసలు మాకిమ్మంటారు. అరే అమ్మాయి కష్టపడుతుంది కదా, అమ్మాయికి పైసలు అమ్మాయియే కదా అనే ఆలోచన లేదు. మా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది, ఇష్టం ఉన్న టయానికి లేచింది అంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళు పనిచేసి అలసిపోతారు. అలసిపోయినప్పుడు వాళ్ళది బాడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళు పక్కన లేచి పని చేయాలంటే రెడీ చేస్తారు. అటు వర్క్ చేయాలా, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాలా, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని పెంచాలి, ఎంతమందిని బ్యాలెన్స్ చేస్తారు. సో ఆ సామాజిక స్పృహ ఎప్పుడైతే మిస్ అవుతుందో అక్కడ నుంచే కుటుంబాల సమస్యలు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో సమస్య అయినప్పుడు ఏం చేస్తారంటే ఏంటంటే దాని రూట్ కాజ్ తెలవకుండా పోయి బెదిరించడాలు, భయపెట్టడాలు ఇవి చేస్తుంటారు. అసలు సమస్య ఏముంటుంది, సమస్య ఒకటి ఉంటుంది, సమస్య మీద దృష్టి పెట్టాలంటారు అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.